సిరాజ్ గారికి జాకిర్ నాయక్ గారి సంస్థలకి టైఅప్స్ ఉన్నాయి, మీకు అక్కడి నుంచే అమౌంట్ అందుతుంది, మీకు ఫండింగ్ వస్తుంది జాకిర్ నాయక్ గారి త్రూవే, మీరు కంప్లీట్ జాకిర్ నాయక్ గారి రిప్లికా, జాకిర్ నాయక్ గారిని ఈ దేశం వదిలేసి పొమ్మన్నారా, ఆయనే బహిష్కరించుకున్నారా, బహిష్కరణ చేశారా అనేది నాకైతే పూర్తిగా తెలియదు. మీరే చెప్పాలి. ఆయనకు మీకున్నటువంటి సంస్థ ఒకటేనా? లేదు, మీ సంస్థ వేరు, మీరు చేస్తున్నటువంటి పనులు వేరు. జాకిర్ నాయక్ గారు చేసినటువంటి ప్రతి ప్రవర్తనలు ఏదైతే చేశాడో అదే దశలో అదే విధంగా మీరు కూడా చేస్తున్నారు, ఫాలో అవుతున్నారు. అదే కోణంలో మీకు కొంత మొత్తంలో ఫండింగ్ కూడా రేస్ చేస్తున్నారు అనేది ఇంకో ఆరోపణ. సార్, మొదటి విషయం ఏంటంటే డాక్టర్ జాకిర్ నాయక్ ఎవరైతే ఉన్నారో ఆయన మన భారతదేశంలోని ముంబైకి చెందినటువంటి వ్యక్తి అనమాట. ఓకే. ఆయన 2014 కంటే ముందు ఏదైతే ఆయన ప్రసంగాలు అవన్నీ జరిగాయో మొత్తం భారతదేశ వ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఆయన సభలలో వెళ్తుంటారు. అదేవిధంగా మీకు ద హిందుస్థాన్ టైమ్స్ పత్రిక ప్రపంచంలోని 500 మంది 500 ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్లో ఒక వ్యక్తిగా ఆయన్ని కీర్తించడం జరిగింది. ఆయన డాక్టర్ జాకిర్ నాయక్. డాక్టర్ జాకిర్ నాయక్ గారు ఉన్నప్పుడు కొన్ని లక్షల మంది ఆయన ప్రోగ్రామ్స్కి వెళ్ళారు. కొంత పండితులతో శ్రీ రవిశంకర్ గారితో డిబేట్ జరిగింది, విలియం క్యామిల్స్తో డిబేట్ జరిగింది. ఇలా చాలా పెద్ద పెద్ద డిబేట్స్, చాలా పెద్ద కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి డాక్టర్ జాకిర్ నాయక్ గారు. అయితే నా గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జాకిర్ నాయక్ గారు ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చారో, అంటే ఒక 18 సంవత్సరాల క్రితమో 20 సంవత్సరాల క్రితమో అనుకుంటాను, ఎప్పుడైతే జాకిర్ నాయక్ గారు వచ్చారో అప్పుడు ఆయన వచ్చారు. నేను కూడా అన్వేషణలో ఉన్నాను, నిజంగా దేవుని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాను, నా స్టడీ ముందు కొనసాగుతుంది. ఆ సందర్భంగా డాక్టర్ జాకిర్ నాయక్ గారి ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతుందంటే నేను వచ్చాను. నేను వచ్చేసి ఆయన ప్రోగ్రాంలో పాల్గొని ఆ తర్వాత ఒక క్వశ్చన్ అడిగాను. దాని తర్వాత ఒక 2 సందర్భాల్లో ప్రోగ్రామ్స్లో ఏదో అక్కడ, ఎందుకంటే ఇప్పుడు జాకిర్ నాయక్ నన్ను గుర్తుపట్టారు, జాకిర్ నాయక్ దగ్గర నేను ట్రైనింగ్ తీసుకోలేదు, జాకిర్ నాయక్తో ఇలాంటి ప్రత్యేకమైన సంబంధాలు లేవు, జాకిర్ నాయక్తో ఫండింగ్ అసలే లేదు. గమ్మత్తైన విషయం ఏంటంటే జాకిర్ నాయక్ నన్ను గుర్తుపట్టారు. అయితే ఇప్పుడు ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే డాక్టర్ జాకిర్ నాయక్ గారికి ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయా, లేదా డాక్టర్ జాకిర్ నాయక్ గారిని ఈ దేశం బహిష్కరించిందా, దీనికి సంబంధించినటువంటి అపోహలు ఏంటో మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా మీరు తెలుసుకున్న విషయం ఏంటంటే ప్రధానంగా జాకిర్ నాయక్ గారు ఇండియాకి రాకపోవడానికి ప్రధాన కారణం ఇండియా జాకిర్ నాయక్ని బహిష్కరించిందా, లేదా ఏ రకమైనటువంటి చెప్తాను మీకు నేను. అయితే డాక్టర్ జాకిర్ నాయక్ గారు మన భారతదేశ వాస్తవ్యులు, చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్, చాలా పెద్ద కంపారిటివ్ స్టడీస్ యొక్క ఆయన రీసెర్చర్ మరియు చాలా పెద్ద వక్త, ఆయన స్పీకర్. అయితే ఆయన ఉన్నప్పుడు దాదాపుగా ప్రతి వర్గానికి చెందిన వ్యక్తి కూడా ఆయన్ని కలిశారు, ఆయన ప్రోగ్రామ్స్ విన్నారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆయన వీడియోలు, ఆయన యొక్క బోధనలు విన్నటువంటి వారు. అంటే సేమ్ మీరు అదే ఫాలో అవుతున్నారు కదా సార్? నేను అదే ఫాలో అవ్వట్లేదు. క్రిస్టియన్ అందరు మీ సభకు వస్తారు, జాకిర్ నాయక్ గారు లాగా మీరు వేదిక మీద ఉంటారు, సేమ్ క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతారు, సేమ్ మీరు ఆన్సర్ చెప్పారు. అది కాదు, అది కూడా అది రాంగ్ అనమాట. నేను చెప్తాను. జాకిర్ నాయక్ని ఎక్కడైతే నేను గౌరవిస్తానో అక్కడ గౌరవిస్తాను, ఎక్కడైతే విభేదిస్తానో అక్కడ విభేదిస్తాను కూడా. ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. జాకిర్ నాయక్ గారిని కొన్ని ఎక్కడైతే గౌరవిస్తానో, ఏ విషయాలైతే కొన్ని విషయాల్లో మేము ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటాం, ఆయన్ని గౌరవిస్తాం, కొన్ని విషయాల్లో విభేదిస్తాను కూడా. విభేదిస్తాను నేను చెప్తాను. ముందు మొత్తం వినాలి, మీరు మొత్తం వినాలి. అయితే అసలు జాకిర్ నాయక్ పై ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటి అంటే 2016 సంవత్సరం జూలై 1 రోజున బంగ్లాదేశ్లోని ఢాకాలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అప్పుడు వెంటనే జూలై 3వ తేదీ ఏం జరిగిందంటే అక్కడ ఒక ప్రధాన స్రవంతి మీడియా పత్రికలో అక్కడ ఒక న్యూస్ పేపర్లో వచ్చిన విషయం ఏంటంటే ఆ ఉగ్రవాదంలో పట్టుబడినటువంటి ఒక వ్యక్తి డాక్టర్ జాకిర్ నాయక్ గారి ఫేస్బుక్లో ఫాలోవర్ అని చెప్పేసి ఒక న్యూస్ రావడం జరిగింది. ఎప్పుడు జూలై 1 2016లో ఇది జరిగితే జూలై 3 2016లో ఈ న్యూస్ వచ్చిందనమాట. అక్కడ ఒక న్యూస్ పేపర్లో వచ్చింది. ఆ తర్వాత జూలై 4th మన భారతదేశం మొత్తం కూడా డాక్టర్ జాకిర్ నాయక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాడు, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయి అన్నట్టుగా కంప్లీట్గా మన భారతదేశంలో మారుమోగిపోయింది న్యూస్ అనమాట. ఆ తర్వాత జూలై 5th ఏం జరిగిందంటే అదే న్యూస్ పేపర్ని అయితే బంగ్లాదేశ్లో డాక్టర్ నాయక్ గురించి ఇట్లా నెగిటివ్గా రావడం జరిగిందో వారేం చెప్పారంటే డాక్టర్ జాకిర్ నాయక్కి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని మేము ఎక్కడ కూడా చెప్పలేదు, ఆ ఉగ్రవాదుల్లో పట్టుబడినటువంటి ఆ తీవ్రవాదికి జాకిర్ నాయక్ ఫేస్బుక్లో ఆయన ఫాలోవర్ అన్న విషయాన్ని మేము చెప్పాము కాబట్టి మమ్మల్ని క్షమించండి అని జాకిర్ నాయక్తో క్షమాపణ వేడుకున్నారు. ఇది ఎప్పుడు వచ్చింది న్యూస్? జూలై 5th వచ్చిందనమాట. అయిపోయింది.
దాని తర్వాత మన భారతదేశంలో మాత్రం ఆ న్యూస్ అదే విధంగా స్ప్రెడ్ అయిపోయింది. దాని తర్వాత ఒక వారం రోజుల పాటు ఇది మన మహారాష్ట్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వారు ఏం చేశారంటే పూర్తిగా ఆయనపై విచారణ జరిపించి వారు చెప్పిన విషయం ఏంటంటే డాక్టర్ జాకీర్ నాయక్కి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టుగా బలమైనటువంటి ఆధారం ఎక్కడ కూడా మాకు కనిపించలేదు, కాబట్టి మేము ఆయన్ని ఉగ్రవాదిగా చిత్రీకరించలేము, ఒకవేళ ఆయన భారతదేశానికి వచ్చినా మేము అరెస్ట్ చేయలేమని చెప్పేసి ఇది మహారాష్ట్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఒక రిపోర్ట్ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మరి అదేంటి నేను చెప్తాను, మొత్తం భారతదేశం చెప్తాను. ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంతా కూడా జాకిర్ నాయక్ గారిని మాకు అప్పచెప్పాలి, ఆయన పాకిస్తాన్లో ఉన్న బంగ్లాదేశ్లో ఉన్న అప్పచెప్పాలి, ఇప్పుడు ప్రస్తుతం ఆయన సింగపూర్లో ఉన్నాడు అనేది కూడా వినిపించింది. నేను మొత్తం నా టాపిక్ మొత్తం ముందు కొనసాగించండి మీరు. ఇంతవరకు జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే 2017, 2018లో జరిగిన విషయం ఏంటంటే ఈడీ మరియు ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైతే ఉందో ఎన్ఐఏ మరియు ఈడీ వీరిద్దరు కూడా వీళ్ళు ఏం చేశారంటే డాక్టర్ జాకీర్ నాయక్ సంబంధించినటువంటి ఆస్తుల్ని జప్తు చేయడం జరిగిందనమాట. అప్పుడు ఎప్పుడైతే జప్తు చేశారో జాకీర్ నాయక్ గారి తరపునటువంటి ఒక అడ్వకేట్ ఆయన కోర్టులో పిటిషన్ వేసుకుంటే కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టులో ట్రిబ్యునల్ ధర్మాసనం ఏదైతే ఉందో ఆ ధర్మాసనం సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు మన్మోహన్. ఆ మన్మోహన్ సింగ్ ఏం చేశారంటే డాక్టర్ జాకీర్ నాయక్ గారి ప్రసంగాలు మొత్తం కూడా నేను విన్నాను, నేను కూడా ఆయన యొక్క ఫాలోవర్నే, ఆయన ఉగ్రవాదాన్ని బోధించేటట్టుగా ఉన్నటువంటి ఏదైనా ఒక వీడియో కనుక మీరు నాకు సబ్మిట్ చేసినట్లయితే నేను ఆయన ఆస్తుల్ని మొత్తం జప్తు చేసుకుంటాను అని చెప్పారు. కానీ వీళ్ళు ఒక్క ఆధారం కూడా ఇవ్వలేకపోయారు. అప్పుడు ఆయన చెప్పారు ఈ కారణం వల్ల నేను ఆయన ఏ ఆస్తిని కూడా నేను జప్తు చేయడం జరగదని చెప్పడం జరిగింది. ఈ స్టేట్మెంట్ వచ్చేసింది. ఎప్పుడు ఇది 2018లో. ఆ తర్వాత ఏం చేశారంటే వీరు సరే ఇప్పుడు చెప్పొచ్చు మీరు ఆయన ఆ దేశం ఎలా వెళ్ళిపోయాడంటే ఎప్పుడైతే బంగ్లాదేశ్ ఢాకాలో ఈ మామ్లా జరిగిందో ఆ తర్వాత జూలై 1కి జరిగింది, జూలై 3లో అక్కడ పబ్లిష్ అయింది, జూలై 4లో మనకి ఇక్కడ ప్రచారం జరిగిపోయింది, జూలై 5లో వాళ్ళు క్షమాపణ కూడా వేడేసుకున్నారు. ఆ తర్వాత 2017-18 నుండి వీళ్ళు ఈడీ తర్వాత మీకు ఎన్ఐఏ ఆ ఆస్తుల్ని వారు ఏంటంటే సీజ్ చేసినప్పుడు ఆ కోర్టు ఆయన పక్షంలో ఒక క్లియర్ చిట్ ఇచ్చేసింది అనమాట. ఇది మొత్తం జరిగిన తర్వాత ఇప్పుడు ఏమన్నారు జాకీర్ నాయక్ మళ్ళీ ఎలా పారిపోయాడంటే జాకీర్ నాయక్ పారిపోలేదు. జాకీర్ నాయక్ అప్పుడు వేరే దేశంలో ఉన్నాడు, సౌదీలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఈ బాంబ్లాస్ జరిగినప్పుడు ఆయన వేరే దేశంలో ఉన్నాడు. ఎప్పుడైతే న్యూస్ ఆయన చూసారో ఇక అక్కడ నుండి ఇక్కడికి రాలేదు, ఇది జరిగింది. కానీ ఇక్కడ నుండి దేశాన్ని పారిపోయి ఆయన వెళ్ళలేదు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడు మన కొన్ని సంస్థలు కొన్ని ఏజెన్సీస్ ఏం చేశాయంటే ఆయనపై రెడ్ కార్నర్ నోటీస్ని జారీ చేయాలని చెప్పేసి వాళ్ళు ఇంటర్పోల్ సంస్థల్ని వాళ్ళు ఏంటంటే అప్రోచ్ అవ్వడం జరిగిందనమాట. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఇంటర్పోల్ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే జాకీర్ నాయక్కి సంబంధించి ఎక్కడ కూడా ఉగ్రవాదాలతో సంబంధాలు ఉన్నాయి అన్నట్లుగా ఎక్కడ కూడా రుజువు అవ్వలేదని చెప్పారు. తర్వాత వీరు ఏం చేశారంటే ఆయనకు ఇక రెడ్ నోటీస్ జారీ చేయండి అంటే వీళ్ళు రెడ్ నోటీస్ని జారీ చేయలేదు. రెడ్ నోటీస్ని జారీ చేయలేదు. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే కనీసము మీరు ఆయన హేట్ స్పీచెస్ ఉన్నాయని చెప్పేసి అయినా మీరు ఛార్జ్షీట్ వేయండి అని మళ్ళీ కనీసం 3 సార్లు మన భారత ప్రభుత్వం ఇంటర్పోల్ వాళ్ళతో ఏం చేశారంటే వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. 3 సార్లు కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. చివరిగా హేట్ స్పీకర్గా కూడా మీరు ఛార్జ్షీట్ వేయండి అంటే మేము ప్రసంగాలు చూసామండి, ఎక్కడ కూడా అలా జరగలేదని చెప్పారు. ఇప్పుడు ఒకవేళ రెడ్ కార్నర్ నోటీస్ కనుక జారీ చేసినట్లయితే మొన్న ఆయన పాకిస్తాన్ వెళ్ళాడు, ఏదో దేశాలు మలేషియా, ఖతర్ వెళ్ళాడు, ఆయన ఇన్ని దేశాలు ఎలా తిరగలుగుతాడు? ఇది విషయం అనమాట. కాబట్టి ఇది పొలిటికల్గా జరిగినటువంటి ఒక కుట్ర అయినప్పటికీ కొన్ని విషయాల్లో జాకీర్ నాయక్ గారు మాట్లాడే విధానమైన ఆ క్వశ్చన్ ఆన్సర్స్లో అంటే కొంతమంది చాలా వాళ్ళ మనసుకు బాధ కలిగేలా కూడా కొన్ని సమాధానాలు ఇస్తుంటారు. ఆ విధానాన్ని నేను ఇష్టపడను. ఇలా చేస్తేనే ఖచ్చితంగా ఇలా ఉంటుందని కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. ఆ విషయాన్ని ఆ వే ఆఫ్ అప్రోచ్ ఏదైతే ఉందో దానికి నేను ఒక్క ఉదాహరణ చెప్పండి. మీరు విభేదించే ఉదాహరణ ఏదన్నా ఒకటి చెప్పండి. ఉదాహరణకి డాక్టర్ జాకీర్ నాయక్ గారు శ్రీ రవిశంకర్ గారితో డిబేట్ చేశారు. ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ ఇన్ హిందూయిజం అండ్ ఇస్లాం అనేటటువంటి అంశంపై బెంగళూరులో చాలా పెద్ద డిబేట్ జరిగింది. 5 లక్షల మంది వెళ్ళారనమాట. అందులో శ్రీ రవిశంకర్ గారు రాసినటువంటి ఏదైతే పుస్తకం ఉందో ఆ పుస్తకంలో ఫలానా తప్పులు ఉన్నాయి అని జాకీర్ నాయక్ గారు చెప్తుంటే ఆయన ఏం చెప్తున్నారంటే సార్ నేను ఆనాడు హిందూ ముస్లింల మధ్య ఏదో కొన్ని గొడవలు జరుగుతున్నాయి, వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఆ బుక్ రాశాను, అందులో తప్పులు ఉన్నటువంటి విషయాలు కరెక్టే అని ఆయన ఒప్పుకున్నప్పుడు కూడా ఆ చాప్టర్ నెంబర్ వర్స్ నెంబర్ ఇలా చేశారని ఆయన మనసుకు బాధ కలిగించే విధంగా డిబేట్ జరిగింది. అంటే చూస్తుంటే నాకు అనిపించింది ఒక వ్యక్తి రియలైజ్ అవుతున్నాడు, అయినప్పటికీ కూడా నువ్వు చేసిన తప్పు ఇదని ఈ విధంగా అన్నారు. మరో విషయం ఏంటంటే ఇప్పుడు నేను
ముఖ్యంగా ఏ విషయంలో విభేదిస్తున్నానంటే మొన్న జాకిర్ నాయక్ గారు అంటే ఒక 1 మంత్ క్రితం పాకిస్తాన్ వెళ్ళారు. జాకిర్ నాయక్ గారు పాకిస్తాన్ వెళ్ళడం నాకు అస్సలు నచ్చలేదన్నమాట. ఆ తర్వాత ఉండి ఇంకా నేను చాలా ఫీల్ అయిపోయాను. ఎందుకంటే పాకిస్తాను ఆయన వెళ్ళడం, అక్కడ ప్రసంగాలు చేయడము, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు అడిగినటువంటి ప్రశ్నలు కూడా చాలా ఆయన సమాధానం చెప్పడంలో ఏంటంటే నాకు అంతగా నచ్చలేదన్నమాట. ఓకే. కాబట్టి ఇలాంటి కొన్ని విషయాలు అంటే ఉన్నాయి. జాకిర్ నాయక్ గారు పాకిస్తాన్కి వెళ్తే మీకెందుకు నచ్చలేదు? అంటే నా వ్యక్తిగతంగా కారణం మీ శత్రు దేశం అని భావిస్తున్నారా? ఖచ్చితంగా శత్రుదేశమే. పాకిస్తాను అనేది భారతదేశానికి ఖచ్చితంగా శత్రుదేశమే, అందులో ఎలాంటి సందేహం లేదు. రెండో విషయం ఏంటంటే జాకిర్ నాయక్ గారికి కొన్ని కోట్ల మంది ఫాలోవర్స్ ఇండియాలో ఉన్నారు. అలాంటప్పుడు ఆయన పాకిస్తాన్కు వెళ్ళిపోవడం అన్నది అది ఎందుకో నచ్చలేదు అనమాట. ఓకే. నచ్చలేదు. ఇంకో విషయం ఏంటంటే అక్కడ ప్రసంగాలు చేసేటటువంటి విధానంలో కూడా ఆయన చాలా కరుకుగా సమాధానం ఇచ్చారు. కొంతమంది క్రైస్తవులు వరుసలో నిలబడి కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆయన చెప్పే విధానంలో ఎందుకో నాకు నచ్చలేదు అనమాట. ఇలా కొన్ని విషయాలు ఉన్నాయి. ఆయన క్వశ్చన్ ఆన్సర్స్లో జవాబు చెప్పే విధానమైనా లేదా ఇప్పుడు పాకిస్తాన్కి వెళ్ళినటువంటి విషయమైనా ఇంకా కొన్ని విషయాలు ఉండవచ్చు. అలా కొన్ని విషయాలు ఉన్నాయన్నమాట. ప్రపంచం అంతా శాంతి చేకూర్చాలి అని మీరు పాకిస్తాన్ని శత్రు దేశంగా భావించడానికి గల కారణాలు ఏంటి? సార్, పాకిస్తాన్ని శత్రు దేశంగా అన్న విషయం ఏదైతే ఉందో, ఇప్పుడు మన భారతదేశానికి పాకిస్తాన్ శత్రు దేశం కాదా, అవునా కాదా అంటే ఖచ్చితంగా శత్రు దేశమే. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా ఉగ్రవాదులకు సంబంధించి ఐసిస్ అయినప్పుడు కూడా ఎంతమంది అయితే ఉగ్రవాదులు ఉన్నారో నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్కు సంబంధించినటువంటి వాళ్ళ ద్వారా మన భారతదేశంలో ఉంటున్నటువంటి ముస్లింలపై నిందలు మోపడం జరుగుతుంది. కాబట్టి ఏదైనప్పుడు కూడా ఇది మన భారతదేశం అండి. మన భారతదేశం కోసం నన్ను అడిగితే ఒక బ్రదర్ సిరాజ్గా, ఒక శ్రీరామరాజుగా నా ప్రాణాన్ని కూడా నా దేశం కోసం అంకితం చేయడానికి, ధారపోయడానికి నేను సిద్ధంగా ఉన్నాను.